గ్రామంలో ఉమ్మడి జిల్లా కరీంనగర్ దైవజనులందరికీ కూడా ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. అందరు బాగున్నారు కదా? దేవుని మహాకృపను బట్టి మేము కూడా క్షేమంగా ఉన్నాం. నేను మీ తోటి జత పనివాడు రెవరెండ్ పాస్టర్ బెన్నీ, సిడిఎఫ్ క్రిస్టియన్ డెమోక్రటిక్ ఫోరం నేషనల్ ట్రెజరర్గా నేను మీతో ఈ విధంగా మాట్లాడడానికి ప్రభు ఇచ్చిన కృపను బట్టి ప్రభువును స్తుతిస్తూ ఉన్నాను. సో ఇప్పుడున్న పరిస్థితులలో గవర్నమెంటు, సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు, స్టేట్ గవర్నమెంట్ కావచ్చు, మన మీద చూపుతున్నటువంటి వివక్షతలు ఇవన్నీ కూడా దళిత క్రైస్తవుల మీద జరుగుతున్నటువంటి దాడులు ఇవన్నీ కూడా మీకు తెలియని కాదు, కొత్తవి కాదు. ఈ క్రమంలో దేవుడు మన పక్షాన ఒక గళాన్ని లేపాడు. ఆయనే పద్మశ్రీ మందకృష్ణ గారు. మందకృష్ణ గారు మన పక్షాన, దేవుని పిల్లల పక్షాన పోరాడడానికి దేవుడైనను ప్రేరేపించిన విధానాన్ని బట్టి ప్రభువును స్తుతిస్తూ 12వ తారీఖు అనగా రేపు కరీంనగర్ పద్మానగర్లో ఉన్నటువంటి ఇందిరా గార్డెన్లో భారీ బహిరంగ సభను మనం ఏర్పాటు చేయబోతున్నాం. ఈ ఏర్పాటుకి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. సో నేషనల్ కమిటీ మా అధ్యక్షులు రెవరెండ్ డాక్టర్ ఎలిషా గారి ఆధ్వర్యంలో ఈ మీకు అందరికీ పిలుపునిస్తున్నాం. మనమందరం రేపటి దినాన అక్కడ కలుసుకొని ప్రభువుని ఆరాధన చేద్దాం. మన యొక్క హక్కులను మనము కాలరాస్తున్నటువంటి గవర్నమెంట్ మీద, ప్రభుత్వాల మీద మనం యుద్ధం చేద్దాం, ఫైట్ చేద్దాం. మనకు రావాల్సినటువంటి హక్కులను మనం సాధించుకుందాం. మీరందరూ కూడా వస్తారని ప్రభువులో విశ్వసిస్తూ మీ అందరిని ప్రేమపూర్వకంగా ఆహ్వానం పలుకుతూ నేను వస్తున్నాను, మీరు కూడా రండి. మనందరం కలిసి చేయి కలిపి రాజ్యాంగాన్ని కాపాడుకుందాం, రాజ్యాంగ హక్కులను కాపాడుకుందాం. దేవుని కృప మీకు తోడై ఉండి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ ఆల్.